జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టపరచడంతో పాటుగా చేసుకునే దిశగా నాయకులు కార్యకర్తలు సమన్వయంగా కృషి చేయాలని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు కె లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. సికింద్రాబాద్ జిల్లా పరిధిలోని 40 కార్పొరేటర్ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇచ్చే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. పార్టీలో అంకిత భావంతో పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పదవులు వాటంతట అవే వస్తాయని ఆయన ఆ దిశగానే పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వివరించారు. పార్టీ అధిష్టానం మేరకు కార్యకర్తలు నాయకులు సమన్వయంగా పార్టీ అభివృద్ధి అభ్యర్థుల విజయానికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా పాటుపడాలని ఆయన వివరించారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మాణాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడుతున్న వారందరికీ అధిష్టానం గుర్తింపు ఇవ్వడంతో పాటు సముచిత స్థానం కల్పిస్తుందని, రాబో ఎన్నికలను ప్రతి కార్యకర్త సవాలుగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారాలు తెలియజేస్తున్నా. మన దేశ ప్రజలను చంపినరు, దానికి మనం ఖండించాం, వ్యతిరేకిస్తున్నాం. అలాంటి జరగకూడదు కూడా అంటున్నాం. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని మన రాహుల్ గాంధీ గారు మన పార్టీ డిమాండ్ చేస్తా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ లో మైనారిటీ సోదరులు ఉన్నారు. మీరందరూ ధైర్యంగా మీ ఇష్టం వచ్చిన దేవుడికి మొక్కడానికి కానీ, మీరు మాట్లాడంటే స్వేచ్ఛ కానీ, ఇవన్నీ ఎవరిచ్చారు? ఈ రాజ్యాంగం ఇచ్చింది అనేది మనం అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పడం జరిగింది, అట్టడుగు వర్గాల్లో వాళ్ళని పైకి గెలిపించడానికి ఇక్కడ అబ్జర్వర్ గా వచ్చిన మిత్రుడికి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరిమణి శోభారాణమ్మ గారు బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చింది. మహిళా సోదరిమణులు అందరూ కూడా నేర్చుకోవాలి. అమ్మ ద్వారా మీరు గొప్ప నాయకులు కావాలంటే గడగడ మాట్లాడగలిగే, ఎవరైనా గడగడ మాట్లాడగలిగే వాళ్ళే గొప్ప లీడర్ అవుతారు. మీరు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూస్తే మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి అయ్యాడు ఆ స్పీచ్ తోటి. అదేవిధంగా మన అనిల్ గారు గొప్ప లీడర్ కావడానికి కూడా ఇప్పుడు మీరు స్పీచ్ విన్నారు. గడగడ దంచి మాట్లాడగలిగే శక్తి ఉన్నోడే లీడర్ అవుతాడు. కనుక మిగతా మా అమ్మలకు అందరికీ, అయ్యలకు అందరికీ, వేదికలు అలంకరించిన మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా, మీరు లీడర్లు కావాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని లీడర్లు చేయాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి ఇంటికి ఒక లీడర్ను మనం తయారు చేసినప్పుడే అన్ని అనుకున్నవి జరుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేపు కార్పొరేటర్ గా నిలబడతారనుకుంటున్న వాళ్ళు, మీరు ఎంటర్ రూమ్లో అయినా ఇక్కడ ప్రజల ముందట భయం అయితే ఎంటర్ రూమ్ లో పోయి ప్రాక్టీస్ చేయండి. కుటుంబ సభ్యుల ముందట మాట్లాడండి. తర్వాత కనబడ్డోళ్ళందరి ముందట గడగడ మాట్లాడటం నేర్చుకోండి. అప్పుడే మీరు రేపు ఎలక్షన్ లో గెలుస్తారని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇగో నేను ఇన్ఛార్జ్గా రాలేదు, నన్ను ఇన్ఛార్జ్ అనకండి. నేను ఓన్లీ అబ్జర్వర్. వినటానికి వచ్చినా, చూడటానికి వచ్చినా, ఎవరి బలం ఎంత ఉందో వినటానికి, చూడటానికి వచ్చినా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అది మన మీనాక్షి నటరాజన్ గారు కోరుకుంటున్నదని ఏమంటే, అరే పట్నంలో కూర్చొని ఏసీలో కూర్చొని పదవులు రాయకుండి, జనంలో ఎవరున్నారో చూడండి, వినుండి, వాళ్ళకే పదవులు వచ్చినట్టుగా చూడండి అని ఈ కార్యక్రమం పెట్టిందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమమా కాదా? మంచి కార్యక్రమం. ఆ విధంగా జరుగుతుందా లేదా చూడటానికి వచ్చా. మరి నాకు అనిల్ అయితే చాలా ఎంత దగ్గర అయినా నేను ఎవరయ్యా మాట వినా, మీ కార్యకర్తల మాటనే వింటాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను పట్టుబడితే వదిలా, ఇప్పుడు పట్టినా మిమ్మల్ని అందరినీ కార్పొరేటర్లుగా గెలిపించి, ఆ తర్వాత అనిల్ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి చేసేంత వరకు నేను ఇక్కడే పనిచేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.
అది ముఖ్యం. తర్వాత అరే మనం గెలవాలి, గెలవటానికి ఏమేమి ఉండాలో మీరు ఒకసారి ఆలోచించాలి. గెలవాలంటే సిద్ధాంతం ఉండాలి. మన సిద్ధాంతం మనం అందరికీ చెప్తున్నామా లేదా అనేదే ఈ అమ్మొచ్చి ఇప్పుడు ఈ సంవిధాన్ ప్రోగ్రాం పెట్టింది. బీజేపీకి మనకి మధ్యలే పోటీ. ఆ బీఆర్ఎస్ ఫామ్ హౌస్ లో కథమే. మన రేపు ఈ హైదరాబాద్ ఎలక్షన్లలో మనకు బీజేపీకే పోటీ ఉంటుంది. వాళ్ళకు సిద్ధాంతం ఉంది ఏమంటే ముక్కలు మనమందరం కూడా ప్రతి ఒక్క మహిళకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్పినాము. ఇచ్చినామా లేదా? ఇచ్చినామా లేదా? 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాము. ఇచ్చినామా లేదా? రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినాము. చేసినామా లేదా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము. ఇచ్చినామా లేదా? అప్పుడు వస్తే ఇచ్చినామా లేదా? అంతేకాకుండా అనేక కార్యక్రమాలు గత పాలికలు అంటే గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో చేయని పని మన ముఖ్యమంత్రి, మన కేబినెట్ మంత్రులందరూ కూడా సంవత్సరంలో కూడా చేసి చూపెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మన ప్రజల మధ్యలోకి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని వీళ్ళు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేశాను. అంతేకాదు మన నాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు భారతదేశంలో అటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశంలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, వాళ్ళందరూ పడుతున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళందరూ పడుతున్న కష్టాలు తెలుసుకోవడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర, భారత్ జోడో చేసిన పాదయాత్ర ఒకసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజులలో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నప్పుడు మన నాయకుడు మన పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి, మధ్యతరగతి కుటుంబాల దగ్గరికి వెళ్ళి, బీసీల దగ్గరికి వెళ్ళి, మైనారిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న నాయకుడు ఎవరైనా భారతదేశంలో అంటే అది మన అందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపెయిన్ కి వచ్చినప్పుడు కామారెడ్డి సభలో మాట్లాడిన విషయాన్ని కూడా ఒకసారి వేదిక నుంచి గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఏమని చెప్పారంటే రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వస్తే పునఃగణన చేసి చూపెడతారన్న విషయాన్ని కూడా ఆ రోజు సభలో చెప్పిన మాట చేసి చూపెట్టిన గంట వాళ్ళది ఉందంటే అది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన పార్టీని, మన ముఖ్యమంత్రిని, మన కేబినెట్ మంత్రి గారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అంతేకాదు గతంలో మనమందరం చూసాము పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారిని క్రిటిసైజ్ చేసి ఒకసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏ కులమని కూడా బీజేపీ నాయకులు అడిగిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మన నాయకులు గతంలో కూడా మనం చూసాం, ఏదైతే మన నాయకుడు చెప్తుండో అదే ఈ రోజు ఢిల్లీలో ప్రభుత్వం పనిచేసి చూపెడుతున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒకప్పుడు రైతుల సమస్యల మీద రైతు చట్టాన్ని తీసుకొస్తే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో రైతుల సమక్షంలో పోరాటం చేసినప్పుడు అదే చట్టాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదే విధంగా డిమానిటైజేషన్ రాకముందే, డిమానిటైజేషన్ కాదు, మన ఏదైతే కోవిడ్ సమయంలో ఏదైతే మనం అందరం కూడా చూసాము, కోవిడ్ వస్తుందని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలే. రాహుల్ గాంధీ గారు కోవిడ్ రాకముందు 1 సంవత్సరం ముందు కూడా ప్రభుత్వానికి హెచ్చరించారు, కోవిడ్ రాబోతుంది కనుక మీరందరూ జాగ్రత్తగా ఉండాలంటే అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేరు. కానీ మళ్ళీ తిరిగి అదే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట పైన అప్పుడు మన కేంద్ర ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరొకసారి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు, మీరు ఎంతమంది ఎంత మాట్లాడినా, ఎంతమంది నన్ను అవమానించినా కూడా మేము ఇదే పార్లమెంట్ లో కాస్ట్ సెన్సస్ చేస్తూ